ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందుతానని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించిన పెళ్లి ప్రక్రియ అనేది ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే ఇటు దాదాపు 2 రోజులు కూడా కావచ్చు ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం అయితే అందింది. అయితే మనతో కాంగ్రెస్ అభ్యర్థి ఆయన నరేందర్ రెడ్డి ఉన్నారు. వారిని మరొక పోలింగ్ కౌంటింగ్ అనేది ఏ విధంగా ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ అండి. పోలింగ్ ఇక్కడ కౌంటింగ్ అనేది ప్రక్రియ మార్నింగ్ నుంచి ఏదైతే ఒక ప్లానింగ్ కొద్ది మరి ఇక్కడ వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. చాలా చక్కగా పొద్దున్న కరెక్ట్ టైం అందరూ వచ్చినారు. చాలా సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఐ అప్రిషియేట్ ది ఆఫీషియల్స్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ సిస్టమేటిక్ మేనర్. దాదాపు 3,50,000 ఓట్లకు కానీ దాదాపు 2,50,000 మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అయితే దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లే ఎక్కువ వచ్చిన కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎందుకు ఆ విధంగా జరిగింది? సో జనరల్లీ ఏంటంటే నార్మల్ గా 1, 2, 3, 4 రాసినప్పుడు రకరకాల 1, 2, 3, 4 చిన్నప్పటి నుంచి హ్యాబిట్ అయి ఉన్నారు. సో ఇక్కడ వాస్తవానికి అన్ని కఠినమైన నిబంధనలు పెట్టి ఉండాల్సింది కాదు. 1 అన్నప్పుడు ఆయన ఇంటెన్షన్ సేమ్. 1 రాశాడు, ఆయన ఒక టిక్ పెట్టాడు, 1 పెట్టాడు, ఒక సర్కిల్ పెట్టాడు. ఈ రకంగా కొన్ని 1 పెట్టాడు, 0-1 పెట్టాడు, 0-1 పెట్టాడు, ఇలా కొన్ని ఇన్వాలిడ్ జరిగి ఉన్నాయి. బట్ ఏదేమైనా ఇంకా కొంచెం అవేర్నెస్ బాగా డీప్ గా జరిగి ఉంటే బాగుందని నేను భావిస్తున్నాను. బట్ ఏదేమైనా more than 10% అయితే ఇన్వాలిడ్ ఉన్నాయి, హార్డ్లీ 10% ఇన్వాలిడ్ ఉన్నాయి. కాకపోతే పట్టభద్రుడి యొక్క ఉద్దేశం పర్ఫెక్ట్ గా ఉంది. పట్టభద్రుడి యొక్క ఉద్దేశం ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వల్ల ఎప్పటికైనా వాటిని పరిగణలోకి తీసుకుంటే పట్టభద్రుడు సంతృప్తిగా ఉంది. ఇది నూతనంగా కూడా చాలా మంది ఓటర్లు అయితే నమోదు చేస్తున్న నేపథ్యంలో కూడా వారికి కొంత అవగాహన ఉండేది. మొదటి 2, 3 ఇటు ప్రాధాన్యత ఓట్లు అనేది ఏ విధంగా ఎంచుకున్నట్టు తెలుసు. నా ఉద్దేశంలో అయితే 50% ప్లస్ ఓట్లు ఖచ్చితంగా మరి మాకు వస్తాయి. ఈ మాత్రం నేను సెకండ్ ప్రియారిటీ వరకు ఉంటుంది అన్న ఆలోచనతో అయితే లేము. బట్ ఏదేమైనా ఆయన పట్టభద్రుడి యొక్క ఇంటెన్షన్ ప్రకారంగా సెకండ్ ప్రియారిటీయా, థర్డ్ ప్రియారిటీయా గెలిచే వాళ్ళు మాత్రం స్పష్టంగా కరెక్ట్ పట్టభద్రుల ఇష్టాను ప్రకారంగానే రిజల్ట్ అనేది వస్తున్నది. కాబట్టి దాని గురించి పెద్దగా మనం అదిగా ఉంచుకోవాలి. ప్రధాన పార్టీలు కాకుండా ఇప్పుడు ఈ రోజు పట్టభద్రులు 56 మంది కూడా పోటీలో ఉన్నారు. అందులో భాగంగా మీరు గెలుపు మీద అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? 100% నేను ముందు నుంచి అదే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఎప్పుడు కూడా నేను అదే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను. ముందస్తు ఇస్తున్నారు పట్టభద్రుల స్థానానికి తాను విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పట్టభద్రులకు అవగాహన కూడా కల్పించే ఉండే ప్రభుత్వం తరఫున అవగాహన కల్పిస్తే మరింత కూడా ఇన్వాలిడ్ ఓట్లు వచ్చేవి కావాలని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వినోద్ తో గోపికృష్ణరావు, జీ న్యూస్, కరీంనగర్.